హలో మై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. ప్రాక్టీస్ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ క్లాస్లో నేను మీతో డిస్కస్ చేయబోతున్నాను. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. వీలుంటే రన్నింగ్ నోట్స్ కూడా రాసుకోండి. ప్రాక్టీస్ క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ అనే మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అక్కడ మీకు వేరియస్ కోర్సెస్ కనిపిస్తాయి. ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో, ఏ గైడెన్స్ అయితే కావాలో దానికి సంబంధించిన కోర్స్ని మీరు తీసుకోవచ్చు. రికార్డెడ్ క్లాసెస్తో పాటు లైవ్ క్లాసెస్ కూడా ఉంటాయి. మరీ ముఖ్యమైన విషయం, నేను మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. చాలామంది ఎవరైతే కానిస్టేబుల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో, అటు తెలంగాణ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, లేదు ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వారు కావచ్చు. చాలామంది నన్ను 1 వీక్ నుంచి అడిగింది ఏంటంటే, సార్ కానిస్టేబుల్ కోర్స్కి ఏదైనా డిస్కౌంట్ అనౌన్స్ చేయండి అన్నారు. మరీ ముఖ్యంగా ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేవారు, సార్ నాకు సిలబస్ కావాలి, సార్ నాకు సబ్జెక్ట్ కావాలి, సో కానిస్టేబుల్ కోర్స్కి డిస్కౌంట్ ఏదైనా అనౌన్స్ చేయమన్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని, మరీ ముఖ్యంగా ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకుని నేను మీకు ప్రామిస్ చేసినట్టు ఒక డిస్కౌంట్ ప్రైస్ అయితే అనౌన్స్ చేస్తున్నా. కానిస్టేబుల్ కోర్స్ యాక్చువల్గా ప్రస్తుతం 499 రూపీస్ ఉంది. దీన్ని నేను మీకు జస్ట్ 199 రూపీస్కి ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాను. ఈ 199 రూపీస్ ఆఫర్ ప్రైస్ అనేది 3 రోజులు మాత్రమే నేను ఉంచుతాను. అంటే ఈ ఆఫర్ అనేది 3 డేస్ మాత్రమే ఉంటుంది. సో ఈ ఆఫర్ ప్రైస్ అనేది, ఈ వీడియో మీరు చూడడం కంప్లీట్ అయిన వెంటనే యాక్టివ్ అవుతుంది. ఈ ఆఫర్ ప్రైస్ అనేది 3 డేస్ మాత్రమే ఉండబోతోంది. మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఇదే ఇన్ఫర్మేషన్ నేను మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా, టెలిగ్రామ్ ఛానల్లో కూడా అనౌన్స్ చేస్తాను. జాగ్రత్తగా అప్డేట్ ఫాలో అవుతూ ఉండండి. ఆఫర్ ఎక్స్పైర్ అయిపోయే ముందు కూడా నేను మీకు చెప్తాను. ఓకేనా? సో ఎవరైతే కానిస్టేబుల్ కోర్స్ పర్చేస్ చేయాలనుకున్నారో, మీరు 199 రూపీస్కి ఈ కోర్స్ని అయితే పర్చేస్ చేయొచ్చు. ఇంగ్లీష్కు సంబంధించి మీకు అందులో బెస్ట్ గైడెన్స్ అంతా కూడా నేను మీకు రికార్డెడ్ వీడియోస్ రూపంలో అందించబోతున్నాను. ఇక లేట్ చేయకుండా మనం ఈరోజు ప్రాక్టీస్ ఎక్సర్సైజెస్లోకి వెళ్ళిపోదాం. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ప్రాక్టీస్ ఎక్సర్సైజెస్లోకి వెళ్ళే ముందు నేను మీకు లాస్ట్ క్లాస్లో వీడియో చివర్లో ఒక క్వశ్చన్ అడిగాను. వాట్స్ యువర్ ఆన్సర్ అని చెప్పేసి, దానికి సంబంధించిన ఆన్సర్ ఏంటో ముందు నేను మీకు డిస్కస్ చేసి అప్పుడు ప్రాక్టీస్ ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ మీకు 4 సెంటెన్సెస్ కనిపిస్తున్నాయి. అందులో ఒక సెంటెన్స్ మాత్రమే కరెక్ట్ సెంటెన్స్. మిగిలిన సెంటెన్సెస్ అన్నీ కూడా రాంగ్ సెంటెన్స్. అవేంటో చూద్దాం. ముందుగా నేను డిసెండింగ్ ఆర్డర్లో వస్తాను. ఫోర్త్ ఆప్షన్ రాంగ్ సెంటెన్స్ అమ్మా. ఎందుకో చెప్తా వినండి. షీ హ్యాడ్ టు ఎడ్యుకేట్ హెర్ సిబ్లింగ్స్ ఆఫ్టర్ హెర్ పేరెంట్స్ వర్ డైడ్. వాళ్ళ పేరెంట్స్ చనిపోయిన తర్వాత తనే తన సిబ్లింగ్స్ని చదివించాల్సి వచ్చింది. ముందు ఇక్కడ దాకా సెంటెన్స్ చూసాం కదా, ఇక్కడే ఎర్రర్ దొరికేసింది. తన పేరెంట్స్ చనిపోయిన తర్వాత అన్నప్పుడు ఆఫ్టర్ హెర్ పేరెంట్స్ వర్ డైడ్ కాదు, ఆఫ్టర్ హెర్ పేరెంట్స్ హ్యాడ్ డైడ్ ఉండాలి. సార్ అక్కడ వర్ర కాదు హ్యాడ్ ఎందుకు ఉండాలి సార్? మీరు టెన్సెస్ అనే టాపిక్ కరెక్ట్గా నేర్చుకుంటే ఇక్కడ హ్యాడ్ ఉండాలి అంటే పాస్ట్ పర్ఫెక్ట్ రావాలన్న విషయం తెలుస్తుంది. ఓకే. ఇక మీరు కానీ తీసుకుంటే థర్డ్ ఆప్షన్ చూడండి. ఐ హ్యావ్ టోల్డ్ హెర్ దట్ షీ వాజ్ నాట్ ఏబుల్ టు ఫుల్ఫిల్ హెర్ డిజైర్స్ అన్లెస్ షీ హ్యాస్ ప్లాన్డ్ ద థింగ్స్ ప్రయర్ అన్నాడు వాడు. అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్? నేను తనకి చెప్పాను ఏమని అంటే, షీ వాజ్ నాట్ ఏబుల్ టు ఫుల్ఫిల్ హెర్ డిజైర్స్. తను అనుకున్నది చెయ్యలేకపోయింది. అన్లెస్ షీ హ్యాస్ ప్లాన్డ్. అసలు ఈ సెంటెన్స్ రాంగ్ అని ఈజీగా చెప్పచ్చు. ఎందుకో చెప్పనా? తను అనుకున్నది చేయలేకపోయింది ఏమో పాస్ట్ టెన్స్లో ఉంది. కానీ షీ హ్యాజ్ ప్లాన్డ్, హ్యాజ్ ఏమో ప్రెజెంట్ టెన్స్లో ఉంది. పైగా అన్లెస్ అనేది కండిషన్. కండిషన్ వచ్చినప్పుడు జనరల్గా ఏంటంటే హ్యాజ్ అనేది రాదు. మీకు ఈ టాపిక్ ఏంటి అంటే కండిషనల్స్ అనే టాపిక్ మీకు బాగా తెలిస్తే సి ఆప్షన్ రాంగ్ అని చెప్పగలరు మీరు. ఇక సెకండ్ ఆప్షన్ కూడా రాంగే. ఎందుకో చెప్తా వినండి. ఐ హ్యాడ్ బీన్ ఇన్ ప్రిజన్ టిల్ ద ప్రూఫ్ ఫౌండ్.
ప్రూఫ్ దొరికేదాకా నేను జైల్లో ఉన్నాను. ప్రూఫ్ ఫౌండ్ కాదమ్మా, ప్రూఫ్ వాజ్ ఫౌండ్. ప్రూఫ్ దొరకడం అనేది ప్యాసివ్ వాయిస్లో ఉండాలి. కాబట్టి ప్రూఫ్ ఫౌండ్ కాదు, ప్రూఫ్ వాజ్ ఫౌండ్. ద రైట్ ఆన్సర్ ఈస్ ద ఆప్షన్ ఏ. ఎవరైతే రైట్ ఆన్సర్ వచ్చిందో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇక మనం ఈ క్లాస్లో ప్రాక్టీస్ ఎక్సర్సైజెస్లోకి వెళ్ళిపోదాము. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. క్వశ్చన్ నెంబర్ 1. ఈ క్లాస్లో క్వశ్చన్ నెంబర్ 1లోకి వెళ్ళిపోతున్నాం మనం. ఈ 4 ఆప్షన్స్లో ఒక్క ఆప్షన్ మాత్రమే కరెక్ట్ సెంటెన్స్, మిగిలిన 3 కూడా రాంగ్ సెంటెన్స్. అదేంటో ట్రై చేద్దామా? ఫస్ట్ ఆప్షన్, ఒకసారి నేను ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీరు వీడియో పాజ్ చేసుకుని ట్రై చేయండి. ఓకేనా? దట్ విల్ బి ద బెటర్ వే, రైట్? ఫస్ట్ ఆప్షన్ రాంగ్ అమ్మా. పోలీస్ వర్ కాల్డ్ హిమ్, ఇక్కడే రాంగ్ వచ్చేసింది అసలు. పోలీసులు అతన్ని పిలిచారు అంటే పోలీస్ వర్ కాల్డ్ హిమ్ ఏంటి అసలు? ఉంటే పోలీస్ హ్యాడ్ కాల్డ్ హిమో లేకపోతే పోలీస్ కాల్డ్ హిమో ఉండాలి. అసలు వర్ అనేది రావాల్సిన అవసరమే లేదు, బికాస్ దిస్ ఈజ్ నాట్ ప్యాసివ్ వాయిస్. పోలీసులు అతన్ని పిలిచారంటే వర్ర ఎందుకు వస్తుంది అసలు? సెకండ్ ఆప్షన్ చదువుతా వినండి. షీ వాజ్ షౌటింగ్ ఎట్ హెర్ సిస్టర్, తన వాళ్ళ సిస్టర్ మీద ఎప్పుడు అరుస్తున్నారు. అండ్ షీ న్యూ టు బి ఆల్వేస్. షీ న్యూ కాదమ్మా, షీ ఈజ్ నోన్. ప్యాసివ్ వాయిస్లో ఉండాలి. షీ ఈజ్ నోన్. ఇక తర్వాత మీరు కానీ తీసుకుంటే సి ఆప్షన్ రాంగ్. ఎందుకో చెప్తా వినండి. వాడు ఏమన్నాడు? ఐ హ్యావ్ టు అరేంజ్ మనీ ఫర్ మై ట్రిప్ టు గోవా నెక్స్ట్ మంత్. నేను నెక్స్ట్ మంత్ గోవాకి మనీ రెడీ చేసుకోవాలి. అండ్ ఐ హ్యావెంట్ బీన్ గాట్ మై శాలరీ ఎట్, నా శాలరీ ఇంకా రాలేదు. నా శాలరీ రాలేదు అన్నప్పుడు అసలు ఈ సెంటెన్స్లో బీన్ అవసరం లేదు. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ సెంటెన్స్లో బీన్ అనేది అవసరమే లేదు, బికాస్ దిస్ ఈజ్ నాట్ ప్యాసివ్ వాయిస్. కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈస్ ద ఫోర్త్ ఆప్షన్, ఏబిసి రాంగ్ ఆప్షన్స్. ఇక్కడ దాదాపు వర్ర అవసరం లేదన్న విషయం మీకు టెన్సెస్ తెలిసిన, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ తెలిసినా తెలిసిపోతుంది. ఇక్కడ ఈజ్ నోన్ ఉండాలి అన్న కాన్సెప్ట్ కూడా యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ టాపిక్ మీద బేస్ అయ్యి ఉంది. ఇక్కడ బీన్ అవసరం లేదు అన్నది కూడా యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ టాపిక్ మీద బేస్ అయ్యి ఉంది. అంటే టెన్సెస్ బాగా నేర్చుకోవాలి మీరు. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అనే టాపిక్ కూడా మీరు బాగా ప్రాక్టీస్ అయితే చేయాలి. ఇక క్వశ్చన్ నెంబర్ 2లోకి వెళ్దాము. 4 ఆప్షన్స్ కనిపిస్తున్నాయమ్మా, అందులో ఒక్క ఆప్షన్ మాత్రమే కరెక్ట్ ఆప్షన్. ట్రై టు ఫైండ్ ఇట్ అవుట్. ఆప్షన్ 1 ఏమన్నాడు? మై విష్ టు విజిట్ ద 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ విల్ ఫుల్ఫిల్డ్. కోరిక తీరడాన్ని విల్ ఫుల్ఫిల్డ్ కాదు, విల్ బీ ఫుల్ఫిల్డ్. కోరిక తీరడం అనేది ప్యాసివ్ వాయిస్లో ఉండాలి, విల్ బీ ఫుల్ఫిల్డ్ ఉండాలి. షీ హ్యాడ్ డొనేటెడ్ హెర్ ఐస్ టు ద హాస్పిటల్ బిఫోర్ షీ వాజ్ ఎక్స్పైర్డ్. తను చనిపోయే ముందు నేత్రదానం చేసింది. ఇక్కడ వజ్ ఎందుకు? వజ్ ఉండకూడదు. కళ్ళు డొనేట్, తన కళ్ళను తను డొనేట్ చేసింది, నేత్రదానం చేసింది అనేది యాక్టివ్ వాయిసే. మధ్యలో వజ్తో సంబంధం ఏముంది? వజ్ కెనాట్ బి యూస్డ్. ఇక తర్వాత చూడండి, సి ఆప్షన్ ఏమన్నాడు? ఐ లుక్డ్ ఎట్ ద ఓల్డ్ మ్యాన్ హూ వాజ్ స్ట్రైవింగ్ ఫర్ వాటర్ అండ్ ఫుడ్ అండ్ ఐ వాజ్ అరేంజ్డ్. నేను అతనికి తినడానికి ఫుడ్ అరేంజ్ చేశాను అన్నప్పుడు వజ్తో పని లేదు. సెకండ్ ఆప్షన్లో కూడా అదే ప్రాబ్లం, అనవసరంగా వజ్ ఇచ్చాడు. వజ్ ఈజ్ నాట్ నీడెడ్. థర్డ్ ఆప్షన్లో కూడా వజ్ ఈజ్ నాట్ నీడెడ్. కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈజ్ ద ఫోర్త్ ఆప్షన్, మై డియర్ ఫ్రెండ్స్. అంటే దాదాపు మనం చేస్తున్న ఈ ఎక్సర్సైజ్ 99% 2 టాపిక్స్ మీద బేస్ అయ్యి ఉంది. టెన్సెస్ అలాగే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్. క్వశ్చన్ నెంబర్ 3. ట్రై టు పాజ్ ద వీడియో అండ్ ఫైండ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1. హౌ డేర్ ఈజ్ యువర్ బ్రదర్ టు వార్న్ మై ఫాదర్ అండ్ ఐఎమ్ ష్యూర్ హీ విల్ బి గెట్ ఇట్ బ్యాక్ సూన్. మీ అన్నయ్య ఎంత ధైర్యం చేశాడు, మా డాడీకి వార్నింగ్ ఇచ్చాడు, అతి త్వరలో మీ అన్నయ్యకి నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అంటున్నాడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి చెప్పనా? బీ ఈజ్ నాట్ నీడెడ్. హీ విల్ గెట్ ఇట్ బ్యాక్ అంతే. హీ విల్ బీ గెట్ ఉంది. అసలు బీ ఫామ్ వస్తే వెర్బ్ ఫస్ట్ ఫామ్లో ఎందుకు ఉంటుంది? ఇక్కడ గెట్ అన్నాడు కదా, గెట్ ఈజ్ అ V1 ఫామ్. అసలు బీ ఫామ్ వచ్చినప్పుడు V1 ఎలా వస్తుంది? నో వే.
ఓకేనా? థర్డ్ ఆప్షన్ చూడండి. వై వాజ్ దిస్ రూమ్ లెఫ్ట్ అన్యూస్డ్ వెన్ ఆల్ అదర్ రూమ్స్ యూస్డ్? ఈ ఒక్క రూమే అన్యూజ్డ్గా ఎందుకు ఉండిపోయింది మిగిలిన రూమ్స్ అన్ని యూజ్ చేస్తున్నప్పుడు? రూమ్స్ యూజ్ చెయ్యవు, రూమ్స్ యూజ్ చెయ్యబడతాయి. కాబట్టి ప్యాసివ్ వాయిస్ ఉండాలి, వర్. ఇక్కడ రూమ్స్ తర్వాత వర్ ఉండాలి. చూడండి, ఇక్కడ వజ్ ఉంది కదా, ఒక రూమ్ కాబట్టి వజ్ ఉంది, మరి రూమ్స్ కాబట్టి వర్ ఉండాలి. ఓకే, రూమ్స్ కాబట్టి వర్ ఉండాలి. సెకండ్ ఆప్షన్ చూడండి. వాట్ డిడ్ యూ కాల్ మై సిస్టర్ ఎస్టర్డే వెన్ షీ వాకింగ్ ఆన్ ద రోడ్? షీ వాకింగ్ ఆన్ ద రోడ్ అన్నాడు ఏంటి వాడు? షీ వాకింగ్ ఏంటి? షీ వాజ్ వాకింగ్ ఉండాలి కదా. హౌ కెన్ యూ సే షీ వాకింగ్? యు మస్ట్ సే షీ వాజ్ వాకింగ్. పాస్ట్ కంటిన్యూస్లో వజ్ ఉండాలి కదమ్మా. కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈస్ ద ఫోర్త్ ఆప్షన్. ద రైట్ ఆన్సర్ ఈస్ ద ఫోర్త్ ఆప్షన్. ఓకేనా మై డీ ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళే ముందు ఒక ముఖ్యమైన విషయం తెలియని వాళ్ళ కోసం. ప్రతి థర్స్డే ఒక ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ అనేది మనం కండక్ట్ చేస్తున్నాము మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో. ఈ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ ఎవరైనా రాయొచ్చు. అంటే మన కోర్సులో, మన యాప్లో కోర్సు పర్చేస్ చేసిన వాళ్ళే కాదు, చెయ్యని వాళ్ళే కాదు, ఎవరైనా కూడా ఈ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ రాయొచ్చు. ఆల్రెడీ లాస్ట్ థర్స్డే ఒక ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది 120 మార్క్స్కి. అందులో ఒక స్టూడెంట్కి మంచి స్కోర్ వచ్చింది. నేను ఆ స్టూడెంట్కి క్యాష్ ప్రైజ్ కూడా అనౌన్స్ చేయబోతున్నాను ఈరోజు. ఓకే, మళ్ళీ కమింగ్ థర్స్డే కూడా ఒక ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. ప్రతి థర్స్డే ఈ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ ఉండబోతోంది. చక్కగా అందరూ కూడా ఈ ఎగ్జామ్ రాయడానికి ట్రై చేయండి. మీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీని మీరు టెస్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ ఆప్షన్ చూడండి. వేర్ కెన్ యూ మీట్ మీ టుమారో? వేర్ కెన్ యూ మీట్ మీ టుమారో, ఇది కరెక్ట్గానే ఉంది. దట్ ఈస్ ఆన్సర్, దొరికేసింది ఆన్సర్. సెకండ్ వన్ రాంగ్. మరి ఎందుకు రాంగో చూద్దామా. వేర్ హ్యావ్ యూ బీన్ సీన్ ఇన్ దట్ రూమ్? సారీ, వాట్ హ్యావ్ యూ బీన్ సీన్ ఇన్ దట్ రూమ్? నువ్వు ఆ రూమ్లో ఏం చూసావు? బీన్తో పనే లేదు ఈ సెంటెన్స్లో, బీన్ ఈజ్ నాట్ నీడెడ్. థర్డ్ ఆప్షన్ రాంగ్. షీ వాజ్ రివీల్డ్ ద సీక్రెట్ ఆల్రెడీ. ఇక్కడ వజ్ ఉండకూడదు, హ్యాజ్ ఉండాలి. సార్ హ్యాజ్ ఎందుకు ఉండాలి సార్ అంటే, ఆల్రెడీ వచ్చినప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ రావాలి. అది తెలియాలంటే మీరు టెన్సెస్ బాగా నేర్చుకోవాలి. ఫోర్త్ ఆప్షన్ చూడండి, చాలా ఈజీ ఇది. బై మై ఫాదర్ అన్నాడు. బై మై ఫాదర్, బై అంటే ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్లో బీన్ వస్తుంది. ప్యాసివ్ వాయిస్లో హ్యావ్ ఉండదు, హ్యావ్ బీన్ రావాలి. కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్ మై డియర్ ఫ్రెండ్స్. ద రైట్ ఆన్సర్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్ మై డియర్ ఫ్రెండ్స్. ఇక ఈ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ నెంబర్ 5 అంటే క్వశ్చన్ నెంబర్ 5 డిస్కస్ చేయబోతున్నాము. కేర్ఫుల్గా ఫాలో అవుదామా? ఫస్ట్ ఆప్షన్. ది మేనేజ్మెంట్ హ్యాస్ డిసైడెడ్ టు హైక్ ద సాలరీస్ ఆఫ్ ది ఎంప్లాయీస్ అండ్ దిస్ డెసిషన్ రివోక్డ్ అగ్రెషన్. చూడండి, మేనేజ్మెంట్ శాలరీస్ పెంచుదామన్న డెసిషన్ తీసుకుంది, కానీ ఈ డెసిషన్ వల్ల కొంతమందికి కోపం వచ్చిందంట. సరే, అది రైటో రాంగో తర్వాత చెప్తాను. సెకండ్ ఆప్షన్ చూడండి, ఏమన్నాడు? ఖచ్చితంగా రాంగ్ సెంటెన్స్. ఇది ఎందుకో చెప్పనా? ఐ హ్యావ్ రిటర్న్డ్ ది అమౌంట్ దట్ ఐ హ్యావ్ బీన్ ఓయింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. నేను ఎప్పటి నుంచో రుణపడి ఉన్నాను కొంత డబ్బు, ఆ డబ్బు తిరిగి ఇచ్చేసాను. ఇప్పుడు ది అమౌంట్ పెయిడ్ లాస్ట్ వీక్. ఈ అమౌంట్ పెయిడ్ అనకూడదు, అమౌంట్ వజ్ పెయిడ్ అనాలి. ఎందుకంటే ప్యాసివ్ వాయిస్లో ఉన్నప్పుడు వజ్ ఉండాలి కదా. అమౌంట్ పెయిడ్ ఏంటి? అమౌంట్ పే చేసిందా? నేను అమౌంట్ పే చేశాను అంటే అమౌంట్ వజ్ పెయిడ్ ఉండాలి. సి ఆప్షన్ రాంగ్. మై ఇంటెంట్ టు సెల్ ద ఫర్నిచర్ ఈజ్ నాట్ టు మేక్ ప్రాఫిట్ బట్ టు బి సప్లై. ఇక్కడ బి అవసరం లేదు. నా ఉద్దేశం డబ్బులు మాత్రమే సంపాదించడం కాదు, మంచి క్వాలిటీ ఇవ్వాలి అని. సంతోషం, నీ ఉద్దేశం బాగుంది, కానీ గ్రామర్ బాగాలేదు. బి అవసరం లేదు. తర్వాత చూడండి, హూజ్ ఐడియా ఈస్ దిస్ టు ప్రిసైజ్లీ పుట్ ద థింగ్స్ ఆన్ ఏ పేపర్ అండ్ బీ సెండ్ టు హెడ్ ఆఫీస్? ఈ ఐడియా ఎవరికి వచ్చిందని అడుగుతున్నాడు. సేమ్ ప్రాబ్లం ఇక్కడ. బి అనేది అవసరమే లేదు. ఇక్కడ కూడా బి అనేది అవసరమే లేదు. ఇక్కడ ప్యాసివ్ వాయిస్ కాబట్టి వజ్ అనేది ఉండాలి.
కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. టెన్సెస్ బాగా నేర్చుకోండి. యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ బాగా నేర్చుకోండి. ఓకే. ఇక వీడియో ఎండింగ్ వచ్చేసాం. ఈ వీడియోలో ఇప్పటిదాకా మనం 5 క్వెషన్స్ అయితే చేసాం మై డియర్ ఫ్రెండ్స్. ఎవరైనా సిన్సియర్‌గా ట్రై చేసిన వాళ్ళు, ఈరోజు మనం చేసిన ఈ 5 క్వెషన్స్‌లో మీ స్కోర్ ఎంతొచ్చిందో కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. జెన్యూన్‌గా మెసేజ్ చేయండి. ప్రతిరోజు నేను ఇలాంటి వీడియో ఒకటి మీతో షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. ప్రతి వీడియోలో మనం ఎన్ని క్వెషన్స్ అయితే చేస్తామో, మీకు అందులో ఎంత స్కోర్ వచ్చిందో జెన్యూన్‌గా మీరు చెక్ చేసుకోండి. అది కామెంట్ సెక్షన్‌లో కూడా మెసేజ్ చేయండి. ఓకేనా? ఇక వీడియో ఎండింగ్‌లో ఎప్పటిలాగే ఈరోజు కూడా మిమ్మల్ని ఒక క్వెషన్ అడుగుతున్నాను. వాట్స్ యువర్ ఆన్సర్? ఓకే. ఇప్పుడు నేను అడగబోయే క్వెషన్ యొక్క ఆన్సర్ కామెంట్ సెక్షన్‌లో మీరు మెసేజ్ చేయాలి. ఎవరు కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేస్తారో చూద్దాం. ఓకే. సో, బోర్డ్ మీద మనకి 4 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఈ 4 ఆప్షన్స్‌లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? అంటే ఏ ఆప్షన్ గ్రామటికల్‌గా కరెక్ట్? అది మీరు కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయాలి. ఎవరు రైట్ ఆన్సర్ ఫాస్ట్‌గా మెసేజ్ చేస్తారో చూద్దాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అట్ ద సేమ్ టైమ్ నేను చేస్తున్న ఈ ప్రాక్టీస్ క్వెషన్స్ సిరీస్ ఫాలో అవ్వండి. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. అట్ ద సేమ్ టైమ్ ప్రాక్టీస్ క్వెషన్స్ ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానో మీకు ఇవి చాలా ఉపయోగపడుతున్నాయా లేదా అన్న విషయాన్ని కూడా మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. మీరు ఒకవేళ కానీ ఫాలో అవుతున్నట్టయితే నేను ప్రతిరోజు కూడా ఇలాంటి ఒక ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ మీకోసం యూట్యూబ్ ఛానల్‌లో షేర్ చేస్తాను. ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఉంటాను. ఆల్ ద బెస్ట్. ఈరోజు ఏదైతే లాస్ట్ క్వెషన్ మిమ్మల్ని అడిగానో వాట్స్ యువర్ ఆన్సర్? కామెంట్ సెక్షన్‌లో మీ ఆన్సర్ మెసేజ్ చేయండి.